ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏం జరిగిందో తెలీదు. పెళ్ళైని ఏడాది కూడా కాలేదు. కానీ విశాఖలోని అక్కయ్యపాలెం దాలిరాజు సూపర్ మార్కెట్ ఆపోజిట్ స్ట్రీట్లో భార్యాభర్తలు మృతి అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏసీపీ లక్ష్మణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్, పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు, ఆమె కూడా 6 months ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఎందుకు సార్, అంటే ప్రజెంట్ ఏమైనా మోటో కానీ లేకపోతే కాజ్ ఆఫ్ డెత్ ఏమైనా తెలుసాయా సార్ వివరాలు? ఇంకా లేదు మేడం, ఇంకా ఎటువంటి కారణం అయితే పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే సాక్షులు అక్కడ ఎవరు చెప్పడం లేదు, బంధువులు కూడా ఏమి చెప్పడం లేదు. పెళ్ళి 6 మాసాలు అవ్వడం వాస్తవము. గత ఏప్రిల్లో 10వ తేదీన మ్యారేజ్ అయింది. పెళ్ళైన తర్వాత ఇద్దరు కూడా అన్యోన్యంగానే ఉన్నారు. కానీ నిన్న సడన్గా ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళ మదర్ బయట ఫంక్షన్కి వెళ్ళాలి, ఇద్దరే ఉన్నారు. ఇద్దరు బెడ్రూమ్లో ఇతను హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు, ఆమె కింద పడి చనిపోయి ఉంది. సో అది విట్నెస్లు ఎవరు ఏమి చెప్పనందున, రక్త బంధువులు కూడా ఏమీ చెప్పనందున మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ కారణం తెలియదు మేడం. ఇది ఏమనేది ఫర్దర్ దర్యాప్తులో తెలుస్తుందండి. సార్, ఆమె పేరు అనిత. అనిత వాసుదేవరావు. సార్, మీరు చెప్తున్నట్టు అతను హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు, ఆమె బెడ్ పై ఉంది అని. ఏమైనా అంటే అనుమానించదగ్గటువంటి అంశాలు ఏమైనా ఇప్పటికి ప్రైమరీగా కనిపించాయి సార్? ఆమె స్ట్రగుల్ అవ్వటం కానీ అంటే స్ట్రగుల్ మార్క్స్ మెడ మీద ఉన్నాయి, అలాగే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. కాబట్టి అది మేబీ పాసిబిలిటీ ఉంది. ఆమెకి ఏదైనా చేసినా ఉండొచ్చు, లేదంటే ఆవిడ సూసైడ్ చేసినా ఉండొచ్చు. అది పోస్ట్ మార్టం వస్తే కానీ మనం చెప్పలేము మేడం. సార్, ప్రైమరీగా బంధువులు కానీ ఎవరు కానీ ఎట్లాంటి అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా సార్? లేకపోతే వాళ్ళు లేదు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా రిపోర్ట్లో ఆ విధంగా అనుమానం వ్యక్తం చేయలేదు, కానీ దర్యాప్తు చేయమని ఇచ్చారు వాళ్ళు. ఇలాగ విధంగా జరిగింది, దీని మీద దర్యాప్తు చేయండి అని. సో వాళ్ళు కూడా ఇటువంటి అలిగేషన్ అంటే ఏ కారణాలు చెప్పడం లేదు. సార్, ప్రస్తుతానికి ఇది సస్పీషియస్ డెత్స్ కానీ సస్పీషియస్ డెత్ కానీ కేసు ఫైల్ అయింది. సార్, ఇంకొక మానవతా కోణంలో చూస్తే బేబీ బ్రతకటానికి అవకాశం ఉంటుందేమో అని ఒక పరితపించిన ఫోర్త్ టౌన్ పోలీసులు ఆ దిశగా కూడా ప్రయత్నం చేశారు. వెరీ ట్రూ మేడం, ట్రూ. మన సిఐ గారు వెంటనే వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడగానే ఇమీడియట్గా పంపించండి, మేము వెరిఫై చేసి ఒక అవకాశం ఉంది బతకడానికి అంటే వెంటనే పంపించారు. అన్ఫార్చునేట్లీ బేబీ అప్పటికే చనిపోయింది మేడం. సార్, నిన్న ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరు లేరా సార్? లేరమ్మా, ఎవరు ఇంట్లో యాక్చువల్లీ ఉండేది ముగ్గురే, తల్లి, కొడుకు, కోడలు. తల్లి మధురవాడ ఫంక్షన్కి వెళ్ళిపోయింది, ఈ కొడుకు కోడలు ఇద్దరే ఉన్నారు, లోపల లాక్ చేసుకొని ఉన్నారు. కాబట్టి ఇంకెవరు లేరు మేడం. అరేంజ్డ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మాయి కూడా విశాఖపట్నం చెందిన ఎస్కోట్ మేడం, ఎస్కోట్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతానికి విశాఖ అక్కయ్యపాలెంలో జరిగిన భార్యాభర్తల మృతి అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే సంఘటనా స్థలంలో ప్రస్తుతానికి ఆ గృహంలోనైతే కనుక ఇప్పుడు మృతుడు ఎవరైతే వాసుదేవరావు, సూరిశెట్టి వాసుదేవరావు తన తల్లి భార్యతో పాటు ఉంటున్నారు. ఆ తల్లి నిన్న మధురవాడలో ఒక ఫంక్షన్ కానీ వెళ్ళారు. ఆ తర్వాత తనకు తోడుగా నేను ఉండాలి అని చెప్పేసి వాసుదేవరావు కూడా గర్భిణి అయినటువంటి తన భార్యతో పాటే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఎంత తలుపులు కొట్టి పిలుస్తున్నా కూడా, వాసు, అనిత అని పిలుస్తున్నా కూడా పలకకపోవడంతో ఆమె చాలాసేపు కూడా తలుపులు బాది ప్రయత్నం చేసింది. అప్పుడు ఇమ్మీడియట్గా సమీపంగా ఉన్నటువంటి బంధువులకు ఫోన్ చేసి అనిత, వాసు లోపల గెడపెట్టుకున్నారు, మా పిలుస్తుంటే పలకట్లేదు, నాకు భయం వేస్తోంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అంటూ బంధువులకు కాల్ చేస్తే సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఒక రుబ్బురాళ్ళతో దాన్ని ఆ తలుపులు బద్దలు కొట్టి చూసేటప్పటికి అతను హ్యాంగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె బెడ్ పైన ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే అనిత 6 నెలల గర్భిణి. ఒకవేళ కడుపులో ఉన్నటువంటి బిడ్డ బ్రతికే అవకాశం ఉంటుందేమో అని పోలీసులు కూడా మానవతా దృక్పథంతో డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా హుటాహుటిన ట్రీట్మెంట్ కోసం తరలించినప్పటికీ కూడా ప్రయత్నం ఏమాత్రం కూడా ఫలించలేదు, విఫలమైంది. కడుపులో ఉన్న బేబీ కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రైమరీగా ఎవరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. కాబట్టి పోలీసులే ఆమె మృతదేహంపై ఉన్నటువంటి కొన్ని అనుమానాల దృష్ట్యా ఏదైనా జరిగి ఉంటుంది అనే కోణంలో అనుమానాస్పద మృతిగానే కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా
ఒకవేళ అనుమానంతో ఏదైనా ఇలాంటి ఈ ఘటనకు దారి తీసినా కూడా ముగ్గురు ప్రాణాలు, ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు ఇద్దరితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. బంధువులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి కొన్ని నెలల్లో బేబీ బయటకు రాబోతోంది, ఫంక్షన్ చేయాలి, పేరు ఇలా పెట్టాలి అని చాలా బిగ్ ప్లాన్సే వాళ్ళు వేసుకున్నారు. దాంతోపాటు ఇంక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా నిన్న మనం బంధువులతో మాట్లాడినప్పుడు అదే అక్కయ్యపాలెం ఏరియాలో వాళ్ళకి 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఇక్కడ సూర్యశెట్టి వాసుదేవరావు ఐటీ ఫిట్టర్ చేశాడు. ఈ అమ్మాయి డిగ్రీ చదివింది, ఎస్కోటకు చెందినటువంటి అమ్మాయి. గత సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన ఇద్దరికి వివాహం జరిగింది. ఇప్పుడు 6వ నెల గర్భిణీ ఈమె. అంతా బాగానే ఉంది, ఎలాంటి అనుమానాలు కూడా మాకు కలగటం లేదు అంటూ అటు అమ్మాయి తరపు బంధువులు కానీ అబ్బాయి తరపు బంధువులు కానీ చెప్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు కూడా కొంత విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఇంతమంది అంటే భార్యాభర్తలు, అది కూడా గర్భిణీతో, ఆమె కూడా చనిపోయిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా, దీనికి కారణం ఏదే బలమైన కారణం ఉంటుందనే కోణంలోనే పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం. ఇంకా ప్రపంచాన్ని కూడా చూడలేదు, ఆ బిడ్డ కన్ను కూడా తెరవలేనటువంటి పరిస్థితిలోనే కడుపులో ఉంటుండగానే తను ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు, అమ్మా నాన్న కూడా ప్రాణాలు పోయాయి. మరొక వైపు కొన్ని గంటల పాటు ఆ బిడ్డ బ్రతుకుతుందేమో, బ్రతికే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా తీవ్రంగా జరిగింది. మానవతా కోణంలో అనేక మంది ఆ బిడ్డ బ్రతికితే బాగున్ను, అయ్యో ఎవరైనా పెంచుకోవచ్చు అనే ఆలోచనతో కూడా నిన్న అక్కడ పెద్ద ఎత్తున సంఘటన స్థలంలోని డిస్కషన్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మొత్తానికి ఇక్కడ వాసుదేవరావు, అనిత, గర్భిణీతో పాటు ఉన్నటువంటి అంటే ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి అనిత గురించి కూడా అనేక విషయాలు మాట్లాడుకుంటూ వారందరూ కూడా తీవ్ర కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏసీబీ గారు ఇచ్చినటువంటి అప్డేట్. పూర్తి దర్యాప్తు తర్వాత అసలు కారణం ఏంటి, ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ, అలాగే వైవాహిక జీవితంలో కూడా గత ఏప్రిల్లోనే పెళ్ళైన దగ్గర నుంచి కూడా వీళ్ళు బాగానే ఉంటున్నారు అని కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు